వరదలా వచ్చేసారండి శత్రువులు, వరదల వల్లే వచ్చేసాయండి కష్టాలు. ఏమండి గనుక ఏమంటున్నాడు 69:2లో, అగాధ జలంలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచి వేయుచున్నవి. 15వ వచనం, నీటి వరదలు నన్ను ముంచనీయకుమయ్యా, అగాధ సముద్రము నన్ను మింగనీయకు. యెషయా గ్రంథం 28:2 చూద్దాం. యెషయా గ్రంథం 28 2వ వచనం చదువుదాం. 28వ అధ్యాయము 2వ వచనం, ఆలకించుడి, బల పరాక్రములు గలవాడొకడు ప్రభువుకున్నాడు, ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన జలముల ప్రవాహము, ప్రచండమైన వరద కొట్టినట్టు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. ఇక్కడ వరద వలె శత్రువులు రావడం వేరు, దేవుని శ్రమ, దేవుని పరీక్ష రావడం వేరండి. ఇక్కడ దేవుని పరీక్ష విషయంలో, దేవుని పరీక్ష, దేవుడిచ్చే కష్టాలు, దేవుడిచ్చేటువంటి శ్రమలు, వాటి గురించి కూడా ఆలోచించమంటున్నాడు. ఏమంటున్నాడు? ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకున్నాడు, ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదను కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. అంటే ఆయన కష్టాలు కన్నీళ్లు నీకు ఇస్తాడు, బాధలు ఇస్తాడు. ఆయన నిన్ను పడద్రోయడానికి కష్టాలు కన్నీళ్లు తీసుకొస్తాడు. కానీ పునాది మీద నీవు కట్టబడితే, నిజంగా పునాది మీద కట్టబడితే ఆ ఇల్లు కదలదు. కనుక ప్రవాహము చేత వడిగా కొట్టబడి కూలిపోయిన ఇళ్ల వలె ఉంటారా? లేక పునాది, క్రీస్తు అనే పునాది మీద కట్టబడి బలముగా నిలబడిన ఇళ్ల వలె ఉంటారా? మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రియులరా, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో మాకు కలిగింది ఇచ్చేస్తున్నాం, ఏదో ఆరాధనకు వచ్చేస్తున్నాం, ఏదో దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం అనుకోకండి. ఇది భక్తి కానే కాదు. మీ పునాది క్రీస్తు అనే బండ మీద పడడం లేదు. ఆయన చెప్పిన మాటలు ఒకసారి ధ్యానించుకోండి. మీ ఇంటిలో గోడ మీద రాసుకోండి, క్యాలెండర్ల మీద రాసుకోండి, మీ పుస్తకాల్లో రాసుకోండి, మీ చేతి మీద రాసుకోండి, నోట్స్ తీసుకొని రాసుకోండి. ప్రతి నిత్యం చదవండి. ఆయన ఏం చెప్పాడు, ఏం చెయ్యమన్నాడు చదవండి, వాటి ప్రకారం చేయండి. అప్పుడు మీ పునాది ఎక్కడ పడుతుందో తెలుసా? క్రీస్తు అనే బండ మీద పడుతుంది. కనుక ప్రియులారా, జాగ్రత్త. ప్రతి నిత్యము వాక్యంతో పరిశోధనలో ఉండండి, వాక్యానుసారం జీవించండి, వాక్యంతో కలిసి ఉండండి. క్రీస్తు అనే పునాది మీద మీ భక్తి అనే ఇంటిని కట్టుకోండి.